పవన్ కళ్యాణ్ దెబ్బకి రేషన్ అయితే మాత్రం వణుకే. అమ్మే వాళ్ళకి ఒక వణుకు, కొనే వాళ్ళకి ఒక వణుకు. సామాన్య ప్రజలకు వచ్చేటప్పటికి వాళ్ళు వద్దనుకున్నది ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ ఏ వణుకు లేదు. కాబట్టి కొనేవాడు రావడానికి భయపడేటటువంటి స్టేజీ మాత్రం క్రియేట్ చేయగలిగారు. బ్రోకర్కి భయం పుట్టించారు, వ్యాపారికి వణుకు పుట్టించారు, ఎక్స్పోర్టర్కి షేక్ ఆడిస్తున్నారు. టోటల్గా ప్రభుత్వం వేగంగా స్పందించి ఇప్పుడు ఏకంగా ఒక విచారణ కమిటీనే వేసినటువంటి నేపథ్యంలో అరెస్టులు, ఇది భయం. ఫైనల్గా రేషన్ బియ్యం అన్నటువంటి దాన్ని ద్వారంపూడి మీద కోపంతో కావచ్చు, లేదంటే కనుక ఓవరాల్గా రేషన్ బియ్యం అన్నటువంటి దాంట్లో కార్డుల తగ్గింపు ఉద్దేశం కావచ్చు, ఏది ఏమైనా రేషన్ బియ్యం వెంట పడేటటువంటి విషయంలో మాత్రం ప్రభుత్వం పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది. కాకపోతే నేను అనేక సార్లు ప్రస్తావించా, ఇప్పుడు ప్రస్తావిస్తున్నా, ఇందులో తిలాపాపం తలా పిడికెడు. బియ్యం తినని బియ్యం ఇచ్చినంతసేపు, అది ఏం చేసుకోవాలో తెలియనంతసేపు అమ్మకం జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఇంకొకరు సొమ్ము చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. పరిష్కారం కనుగొనటువంటి పోరాటాలు తాత్కాలిక ప్రచార ఆర్భాటపు ప్రయోజనాలు లభిస్తాయి తప్పించి శాశ్వత పరిష్కారం కాదు. ప్రజలలో ఒక అసంతృప్తికి భవిష్యత్తులో కారణం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు కొనేవాడు ఎవడో లేడనుకోండి, వాళ్ళు తినక ఇది కొనక రేపు పొద్దున ఏమవుతుంది, ప్రజల్లో వ్యక్తపడుతుంది. అది చూసుకోవాల్సి ఉంది.